శ్రద్ధతో చదువుకోండి. మీ గురించి నా ఆలోచన. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మీ గురించి ఆలోచన చేస్తున్న. మంచిగా చదువుకోండి. పోటీ పరీక్షలు రాణించి మహబూబ్ నగర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని విద్యార్థులకు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాలికల వసతి జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎంసెట్ కోచింగ్ సెంటర్ను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. పరీక్ష సమయం దగ్గర పడుతుందని ప్రతి విద్యార్థి శ్రద్ధతో కష్టపడి చదువుకోవాలని ఆయన సూచించారు. మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని తాము ప్రత్యేకంగా ఎన్నో కోచింగ్ను ఏర్పాటు చేశామని, అందుకు ఫలితం చూపించారని, శ్రద్ధతో కష్టపడి చదువుకుంటే రాణిస్తారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. వారం రోజుల వ్యవధి మాత్రమే పరీక్షకు టైం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి విద్యార్థి ప్రత్యేక శ్రద్ధతో చదువుకొని పోటీ పరీక్షల్లో పాల్గొని రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. హాస్టల్ ఎంతమంది ఉన్నారు? పర్వాలేదా? బాగానే ఉందా హాస్టల్? బాయ్స్ హాస్టల్ ఎంతమంది? బాగానే ఉందా? చిన్న చిన్న లోపాలు ఉంటే కదా సర్దుకోవాలి. పనులు డే స్కాలర్స్ ఎంతమంది? వెరీ గుడ్. ఎట్లా ఉంది? కాన్ఫిడెన్స్ వస్తుందా? ఎక్స్ట్రా ఇస్తారు మీకు? టైం తీసుకోండి మేడం, టైం తీసుకోండి. ఓకే. ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు? 29 బైపీసీ సార్. 2 to 5 అంటే జస్ట్ ఇంకా 10 days మనకు అంటే 6 days పోతుంది సార్. 7 days. మరి ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయొద్దు. మీకు మెటీరియల్ అనుకుందా? మెటీరియల్ వచ్చేసింది కదా? లేని వాళ్ళు ఎవరన్నా మెటీరియల్? తెలుగు మీడియం వాళ్ళకు బయట నుంచి తెచ్చుకున్నాం. ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు బయట ఉందా? సఫిషియెంట్ ఉంది. సో అంటే తెలుగు అకాడమీ బుక్ బాగుందట కదా? అవును సార్. మీరు చదువుతున్నారా తెలుగు మీడియం? సో ఖచ్చితంగా నాకు మంచి ర్యాంక్ వస్తుంది అంటారు. చేతులు లేకపోండి. మీ పాపలు ఎత్తలేదు రాదా? ర్యాంక్ కాన్ఫిడెన్స్ లేదా? అబ్బాయి మంచి ర్యాంక్ వస్తుందా? ఈ బాబు రాదా? వస్తా నీకు ర్యాంక్? అవునా? కూర్చోండి. మీరు మంచిగా చదవాలి. ఈ వారం రోజులు మహబూబ్ నగర్కి మంచి పేరు తేవాలి. మీ గురించి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం మేమందరం, టీచర్లు, మేము, కోఆర్డినేటర్స్ అందరం. అర్థమవుతుందా? మీరు మంచి రిజల్ట్ తెచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం ఇప్పుడు 150 మంది ఉన్నారు, నెక్స్ట్ టైం 500 మంది వస్తారు కోచింగ్. సో మీ మీదే ఉంది. ఈ 10 రోజుల నుంచి చిన్న చిన్న ఇబ్బందులు ఏ ఉన్నాయి మైండ్లో తీసుకోవద్దు. ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. తర్వాత 2 days, 3 months, 4 months, 5 months హాలిడేస్ ఉంటాయి. మీకు ఇంజనీరింగ్ వాళ్ళకు వచ్చి అడ్మిషన్స్ చేయగల సెప్టెంబర్ అయితే, ఆగస్ట్ సెప్టెంబర్లో అయితే 6 రోజులు కష్టపడండి. మన ఈ నీట్ ఎప్పుడు ఉందమ్మా? అది రాదు. మన అగ్రికల్చర్ ఈ కాంబినేటివ్ టెస్ట్ రెండు ఒకటే రోజు 29-30 అయితే అయిపోతుంది. సో నీట్ వాళ్ళకి సెపరేట్ తీసుకోండి. నీట్ రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తక్కువ ఉన్నారా? ఇది ఏజ్ డిఫరెన్స్ వచ్చే వరకు అప్లోడ్ కాలేదు సార్. ఓకే. వీళ్ళు బర్త్ సర్టిఫికెట్ అప్పుడు లేదు. మ్యాక్సిమం ఇప్పుడు అగ్రికల్చర్, బీ ఫార్మసీ తర్వాత లంచ్కి వెళ్ళిపోతారా ఇంటికి? పేపర్ కరెక్షన్ తర్వాత మార్క్స్ వేసుకున్నాను. అచ్చా, మార్క్స్ ఎవరు చెప్తారు? మీరు ఇప్పుడు చూసి ఒక్కొక్కరు చెప్తారా? ఈ పేపర్ ఉంటుంది మార్క్స్ వేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.